హైదరాబాద్లోని జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి తల్లి అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేసింది తేజశ్రీ. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనక నుంచి దాడి చేశాడు తేజశ్రీ ప్రియుడు శివ తమ్ముడు కత్తితో పీక కోశాడు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలుగా గుర్తించారు. తేజశ్రీకి శివ 8 నెలల క్రితం ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. వారం క్రితమే బాలిక ప్రియుడు శివతో కలిసి వెళ్లిపోయింది. 3 రోజుల క్రితమే తిరిగి వచ్చింది. 10వ తరగతిలోనే ప్రేమ ఏంటని ప్రశ్నించినందుకు తల్లిని కడతీర్చింది కూతురు. తన చెల్లెల్ని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి శోభ కోరుతోంది. గత రాత్రి 11:30కి నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్య గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్ గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. అమ్మాయి పేరు తేజశ్రీ. ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్లిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వి విల్ క్యాచ్ ద శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు.